2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో గురువు, దశమ స్థానంలో శుక్రుడు, బుధుడు నవమ స్థానంలో యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. దక్షిణామూర్తి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారము, మంగళవారం, బుధవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు నవమ స్థానంలో శని గ్రహంతో కలిసి ఉండటం మూలంగా కుటుంబ పరంగా సమస్యలుంటాయి. ఎప్పుడైతే సూర్యుడు మీకు దశమ స్థానంగా వస్తారో 14 ఏప్రిల్ నుంచి మంచి ఫలితాలు చూస్తారు. చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. ధన పరంగా ఏదో విధంగా ధనం అనేది వస్తుంది మీకు. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమాధిపతి అయిన కుజుడు శనితో కలిసి ఉండటం మూలంగానే ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఆ సమయంలో అవుతే కనుక ఇబ్బంది పడతారు. ఈ వారం అంతాను లవర్స్ కి మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం అవుతే ఉంటది. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. జాగ్రత్త తీసుకోండి. శత్రులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. ఈ వారంలో అవుతే కనుక చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమాధిపతి అయిన శని నవమ స్థానంలో ఉండి కుజుడితో కలిసి ఉండటం మూలంగానే ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. దీనికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ దశమాధిపతి అయిన కుజుడు శనితో కలిసి ఉండటం మూలంగానే ఇబ్బందులు ఉంటాయి. వారంలో అవుతాయి కనుక కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.